హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భౌతిక మార్పులు, అదేవిధంగా రసాయన మార్పులు. ఏదైనా ఒక పదార్థము దాని చుట్టూ ఉన్న పదార్థాలతో ఎప్పుడైతే రసాయన చర్యలో పాల్గొంటుందో, లేదా ఒక భౌతిక చర్యలో పాల్గొంటుందో, అవి కొన్ని మార్పులకు దారితీస్తాయి. మనం ఏ విధంగా అయితే మన చుట్టూ ఉన్న వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళల్లో మార్పులు వస్తాయి, అదేవిధంగా మనలో కూడా మార్పులు సంభవిస్తాయి. అదేవిధంగా ప్రతి ఇంటరాక్షన్ కూడా కొన్ని మార్పులకు దారితీస్తాయి. అది భౌతిక మార్పు అయినా అవ్వచ్చు, రెండవది రసాయన మార్పు అయినా అవ్వచ్చు. మరి ఈ భౌతిక మార్పు, రసాయన మార్పు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అవి ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతాయో, ఒక పదార్థం ఇంకో పదార్థంతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతుందో, కొత్త మాలిక్యూల్ అనేది ఏదైనా ఫామ్ అవుతోందా లేదా అనే దాని మీద ఈ కెమికల్ రియాక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఈ రసాయన చర్య ఎప్పుడైతే కొత్త పదార్థాన్ని ఇచ్చిందో దాన్ని మనం రసాయన మార్పు అంటాము. కొత్త పదార్థం ఏమీ ఇవ్వకుండా ఉన్న పదార్థాన్నే కేవలం కొన్ని భౌతిక మార్పులు చేయటం ద్వారా ఆ రసాయన చర్య జరిగితే దాన్ని మనము భౌతిక మార్పు అంటాము. ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ఏ అనే పదార్థం ఉంది. ఏ అనే పదార్థాన్ని నేను కొంత బలాన్ని లేదా పీడనాన్ని అప్లై చేసినప్పుడు దాని యొక్క రూపాన్ని అది మార్చుకుంది. అంటే ఇంతకుముందు ఇంత పెద్దగా ఉన్నది, నేను దాన్ని ప్రెస్ చేయటం వల్ల ఇంత ఇంత చిన్నదిగా అది కంప్రెస్ అయిపోయింది. ఇక్కడ తీసుకుంటే మనము అది కంప్రెస్ అయింది, కానీ వేరే దాంతో ఏదైనా రియాక్ట్ అయిందా? ఒక స్పాంజ్ బాలే తీసుకున్నాము. దాన్ని మనం ఎప్పుడైతే కంప్రెస్ చేస్తామో ఆ స్పాంజ్ బాల్ అనేది కొత్త పదార్థంగా ఏమన్నా మారిందా? దాని నుంచి ఏదైనా కొత్త పదార్థం ఏమన్నా మనకి పుట్టిందా? లేదు. ఎప్పుడైతే ఇలాంటి రియాక్షన్స్ మనం చూస్తామో దాన్ని కేవలము మనము భౌతిక మార్పు అని అంటాము. అంటే ఏ ఫిజికల్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. దాని యొక్క భౌతిక ధర్మాలలో మార్పు. భౌతిక ధర్మాలంటే మనము ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాము ఈ భౌతిక ధర్మాల గురించి. భౌతిక ధర్మాలంటే దాని యొక్క షేప్, దాని యొక్క సైజు, అదేవిధంగా దాని యొక్క కలరు, దాని యొక్క రంగు, ఇవన్నీ కూడా మనకి భౌతిక మార్పుల కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా వీటితో పాటు పారదర్శకత, అపారదర్శకత, దాని మీద ఉన్న నునుపుదనము, గరుకుదనము, ఇవన్నీ కూడా భౌతిక మార్పులు. సపోజ్ మనం ఒక మెటల్ తీసుకున్నాము, ఒక లోహాన్ని, ఒక ఇనప కడ్డీని తీసుకున్నాము. అది గరుకుగా ఉంది ఇంతకుముందు, నువ్వు దాన్ని ఒక శాండ్ పేపర్ తీసుకొని, ఉప్పు కాగితం తీసుకొని దాన్ని బాగా రబ్ చేసావు. రబ్ చేసినప్పుడు ఏం జరిగింది? దాని మీద అప్పటి వరకు ఉన్న గరుకుదనం పోయి నునుపుదనం వచ్చింది. అది కేవలం ఒక భౌతిక మార్పే. దాంట్లో ఏమన్నా కొత్త మెటీరియల్ ఏమన్నా నువ్వు సృష్టించావా? అంతకుముందు ఏదైతే ఐరన్ ఉందో ఎఫ్ఈ అనే ఫార్ములానే ఉంది, కానీ కొత్తగా ఏదైనా ఫార్ములా వచ్చిందా దానికి? అల్యూమినియం ఫార్ములా, మెగ్నీషియం ఫార్ములా ఏమైనా యాడ్ అయిందా దానికి? లేదు. కేవలము ఐరన్ ఫార్ములా ఏది ఉందో అదే ఉంది, దాని యొక్క నునుపుదనం మారింది అంతే. కాబట్టి ఇలాంటి మార్పులు వేటిల్లో మనకి కలర్లో కానీ, సైజులో కానీ, షేప్లో కానీ, లేకపోతే ఆ రఫ్నెస్లో, స్మూత్నెస్లో, వీటిలో వచ్చే మార్పులు ఏమంటామంటే కేవలము భౌతిక మార్పులు అంటాము, ఫిజికల్ చేంజెస్ అంటాము. ఈ విధంగా కాకుండా రెండు పదార్థాలు కలిసాయి అనుకుందాము. రెండు పదార్థాలు ఏ బి, రెండు పదార్థాలు కలిసాయి. కలిసిన తర్వాత కూడా అవి ఏబీలుగానే ఉన్నాయి. ఏబీలుగానే ఉన్నాయి, కానీ ఎలాంటి రియాక్షన్ మార్పు అనేది లేదు. సపోజ్ నీటిలో కర్ర పుల్లలో లేకపోతే ఆకులు, లీవ్స్ కానీ వేసామనుకుందాము. ఆ నీరు, ఆ ఆకులు ఏమైనా రసాయన చర్య పొంది కొత్త పదార్థాన్ని ఏమైనా సృష్టిస్తున్నాయా అక్కడ? లేదు. కొత్త పదార్థం ఏమీ సృష్టింపబడట్లేదు. ఆ నీటిలో కర్ర ముక్కలు వేసినప్పుడు ఏదైనా కొత్త పదార్థం సృష్టించబడుతుందా? లేదు. ఆ కర్రలు అలానే ఉన్నాయి, నీరు అలానే ఉంది. కాకపోతే ఒక మిశ్రమం మాత్రమే అక్కడ ఫామ్ అయింది. ఏ అనేది బీతో కలిసింది. ఆ సొల్యూషన్లో కూడా ఏబీలు అలానే ఉన్నాయి. కొత్త పదార్థం సి అనే పదార్థము, లేకపోతే ఏబీ కలగలిసిన పదార్థము, ఇలాంటి పదార్థం ఫామ్ కాలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి ఏమంటామంటే భౌతిక మార్పులు లేదా ఫిజికల్ చేంజెస్ అంటాం. ఈ రసాయన మార్పు విషయానికి వచ్చేసరికి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రసాయన మార్పు విషయానికి వచ్చేసరికి బాండ్ బ్రేకింగ్, అదేవిధంగా బాండ్ మేకింగ్ అనేది జరుగుతుంది. మొట్టమొదటిది ఏం జరుగుతుందంటే స్టెప్ బాండ్ బ్రేకింగ్, రెండవది బాండ్ మేకింగ్ జరుగుతుంది. అంటే రెండు పదార్థాలు, రెండు అణువుల మధ్య ఉన్న బంధాలు ఏవైతే ఉంటాయో మొట్టమొదట ఆ బంధాలు అనేది విడిపోవటం జరుగుతుంది. విడిపోయిన తర్వాత సపోజ్ ఇక్కడ మనము ఏబి అనే ఒక కాంపౌండ్ తీసుకుందాము. ఏబి అనే ఒక కాంపౌండ్ కలిసి ఉన్నాయి. ఇది ఎప్పుడైతే సపోజ్ నీటితో రియాక్ట్ అయింది అనుకున్నప్పుడు, నీటితో రియాక్ట్ అయినప్పుడు నీరు దీన్ని విచ్ఛిన్నం చేస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తుంది. ఏం బ్రేక్ డౌన్ చేస్తుందంటే దీని మధ్య ఉన్న బంధాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. మరి ఎప్పుడైతే దీని మధ్య ఉన్న బంధం అనేది విచ్ఛిన్నం అయిపోయిందో ఏ అనేది సపరేట్ ఎంటిటీగా మారిపోతుంది, బి అనేది ఒక సపరేట్ ఎంటిటీగా మారిపోతుంది. అప్పుడు ఆ ఏ వేరే దాంతో రియాక్ట్ అవుతుంది, బి వేరే దాంతో రియాక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు నీకు ఉన్న సొల్యూషన్లో ఏబి అనేది కలిసి ఉందా? ఇప్పుడు కలిసి లేదు. దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ అంటే రసాయన కూర్పుని నువ్వు మార్చేసావు. సపోజ్ ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు దీని నుంచి H+OH- వస్తే మనకి తెలుసు. సపోజ్ ఏ అనేది హెచ్తో రియాక్ట్ అయింది, బి అనేది ఓహెచ్తో రియాక్ట్ అయింది. ఈ విధమైన ప్రోడక్ట్స్ వచ్చాయి అనుకుందాము. ఈ విధమైన ఉత్పత్తులు మనకి వచ్చినప్పుడు ఏబి అనేది ఏ విధంగా మారింది? AHBOHగా మారింది. అంటే బాండ్ బ్రేక్ అవటము, బంధాన్ని ఒకసారి ఏమో విచ్ఛిన్నం చేసుకుంది, ఇంకోసారి ఏమో బంధాన్ని ఏర్పరచుకుంది. మరి ఈ విధంగా కొత్త మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో, న్యూ సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో దాన్ని మనము
కెమికల్ రియాక్షన్ లేదా రసాయన మార్పు అంటాము. దీంట్లో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే ఏంటంటే, ఎప్పుడైతే 2 పదార్థాలు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు ఇంటరాక్ట్ అవుతాయో ఒకదానితో ఒకటి. ఇక్కడ ఏబి అనేది నీటితో ఇంటరాక్ట్ అయింది. ఆ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఎప్పుడైతే కొత్త పదార్థం అనేది మనకి ఉత్పన్నమవుతుందో, ఇక్కడ కొత్త పదార్థం ఏంటి ఇక్కడ? ఏహెచ్ అదేవిధంగా బిఓహెచ్ అనేవి కొత్త పదార్థాలు. ఇంతకుముందు ఉన్నాయా మన దగ్గర? ఏబి అనేది, వాటర్ అనేది మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఇవి కొత్తగా ఉత్పన్నమైన ఉత్పత్తులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో ఆ రియాక్షన్‌ని, ఆ చర్యని ఏమంటామంటే రసాయన మార్పులు తెచ్చే చర్య. కెమికల్ చేంజెస్ అనేవి వస్తాయి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటాం. అయితే మన చుట్టూ ఉన్న పరిసరాలలో మనం రోజు చాలా రియాక్షన్స్ చూస్తూనే ఉంటాము. ఒకదానితో ఇంకొకటి ఇంటరాక్ట్ అవ్వడము. మరి వీటిల్లో భౌతిక మార్పులు ఏ విధంగా వస్తున్నాయి? అదేవిధంగా రసాయన మార్పులు ఏ విధంగా వస్తున్నాయో కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఇక్కడ మొట్టమొదటిది నేను ఒక కాగితాన్ని తీసుకొని దాన్ని తుంపులుగా చేశాను కాగితాన్ని. ఇప్పుడు అది భౌతిక మార్పా? రసాయన మార్పా? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది మన మెయిన్ పాయింటు? బాండ్ బ్రేకింగు, బాండ్ మేకింగు, అదేవిధంగా న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవ్వటం. న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కావటం. ఈ బాండ్ బ్రేకింగ్, బాండ్ మేకింగ్ అనేది వేటి మధ్య? అణువుల మధ్య ఈ బాండ్ బ్రేకింగ్, బాండ్ మేకింగ్ జరగాలి. మరి ఈ విధంగా కాగితంలో జరిగిందా? నువ్వు కాగితాన్ని తుంపులు చేస్తున్నావు, కాగితంలోని అణువుల్ని తుంపులు చేయట్లేదు. అంత శక్తి మనకు లేదు. కేవలం కాగితాన్ని తుంపులు చేస్తున్నావు అంతవరకే. దాని షేప్ని డిఫార్మ్ చేస్తున్నావు, దాని యొక్క ఆకారాన్ని మారుస్తున్నావు అంతవరకే. మరి ఆకారం మారితే అది ఎలాంటి మార్పు అవుతుంది? ఆకారం, షేప్ అనేది మారితే భౌతిక మార్పు అవుతుంది. కాబట్టి ఈ పేపర్ నుంచి పేపర్ పీసెస్ అనేది ప్రొడ్యూస్ చేయడం ఏంటిది? ఫిజికల్ చేంజ్ అంటాం దీన్ని. ఫిజికల్ చేంజ్. రెండవది ఐరన్ నుంచే రస్ట్, అంటే తుప్పు లేదా చిలుము అంటాం మనము ఇనప వస్తువులని బాగా వర్షంలో అదేవిధంగా గాలికి ఉంచినప్పుడు అది కొన్నాళ్ళకి తుప్పు పడుతుంది. మరి ఈ తుప్పు అనేది భౌతిక మార్పా, రసాయన మార్పా? ఆలోచించండి. అది భౌతిక మార్పా? దాని యొక్క ఆకారం మారిపోయింది. ఇంతకుముందు నునుపుగా ఉంది, ఇప్పుడు గరుగ్గా ఉంది అంటాం. వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్ కలిసి జరగవచ్చు. ఒక కెమికల్ చేంజ్లో ఫిజికల్ చేంజెస్ కూడా జరగవచ్చు, ఫిజికల్ చేంజ్లో కెమికల్ చేంజెస్ కూడా జరగవచ్చు. కానీ ఒకసారి రసాయన మార్పు అనేది జరిగితే అది ఖచ్చితంగా స్పెసిఫిక్గా మనం ఏం చెప్పుకోవాలంటే అది రసాయన మార్పు అనేది చెప్పుకోవాలి. భౌతిక మార్పు జరిగి ఉండొచ్చు, జరగి ఉండకపోయి ఉండొచ్చు, అది తర్వాత విషయం. అదేవిధంగా ఇక్కడ ఐరన్ అనేది ఎప్పుడైతే రస్ట్గా మారుతుందో, ఐరన్ యొక్క ఫార్ములా, దాని యొక్క ఎలిమెంటు Fe మాత్రమే. అది ఎప్పుడైతే నీటితో అదేవిధంగా ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో, ఎప్పుడైతే నీరు H2O అదేవిధంగా ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో అది Fe2O3 అనేది ఫామ్ చేస్తుంది. Fe2O3 అనేది ఫామ్ చేస్తుంది. సేమ్ ఇదే విధంగా 3 పదార్థాలు కలిసి కొత్త పదార్థాన్ని సృష్టించాయి. ఇంతకుముందు నీ దగ్గర లేదు Fe2O3 అనేది, ఇప్పుడు అది సృష్టించబడింది. ఆ సృష్టించబడ్డ పదార్థమే రస్ట్. కాబట్టి ఇదేంటిది? కెమికల్ చేంజ్, రసాయన మార్పు అంటాము. కోర్స్ దీంట్లో ఫిజికల్ చేంజ్ అనేది జరిగింది. దాని యొక్క స్వభావము, దాని యొక్క భౌతిక స్వభావం అనేది మారింది. అది కొంచెం గరుగ్గా తయారైంది. కానీ మెయిన్గా ఏం జరిగిందంటే కెమికల్ రియాక్షన్ అనే మనం చెప్పుకోవాలి, కెమికల్ చేంజ్ అనే చెప్పుకోవాలి. కెమికల్ చేంజ్ అనేది వన్స్ జరిగిన తర్వాత ఫిజికల్ చేంజ్ జరిగినా జరగకపోయినా అది సెకండరీగా మనము చెప్పుకుంటాము. ఇక్కడ తర్వాత మూడవ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకుంది ఆహారం. మనం ఎప్పుడైతే ఆహారం తింటామో అది ఏటీపీ ఎనర్జీగా మారుతుందని చెప్పుకున్నాం. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎనర్జీగా మారుతుంది. మరి ఇది ఎలాంటి మార్పు? భౌతిక మార్పా, రసాయన మార్పా? మనం చెప్పుకోవచ్చు ఈ ఫుడ్ మొత్తం కూడా కరిగిపోయి చిన్న చిన్న మొక్కలైపోయి అది ఎనర్జీగా మారింది. కాబట్టి ఇది భౌతిక మార్పు. ఎక్సలెంట్. ఇది భౌతిక మార్పే, నేను కాదన్ను. కాకపోతే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటివి? ప్రైమరీ థింగ్ అనేది ఈ మూడే మనకి. బాండ్ బ్రేక్ అయిందా, కొత్త బాండ్ మేక్ అయిందా, ఇంకోటి న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయిందా. మరి ఇక్కడ ఫుడ్ ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే నువ్వు తింటున్నావో అది అరిగిపోయి గ్లూకోజులుగా మారుతున్నాయి. గ్లూకోజులు మన కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని శోషించుకుంటున్నాయి. మరి ఇక్కడ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి కదా, కొత్త బాండ్స్ మేక్ అవుతున్నాయి కదా. మరి ఈ డైజెషన్ ప్రాసెస్ అంతా ఏదుందో ఇదంతా కూడా ఒక రసాయన మార్పు. మన పొట్టలో, మన జీర్ణాశయంలో యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా వీటిని బ్రేక్ చేస్తాయి, చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేస్తాయి. మరి యాసిడ్ ఎప్పుడైతే ఆహార పదార్థంతో రియాక్ట్ అవుతుందో మరి అది ఏ మార్పు కింద చెప్పుకుంటాం మనం? రసాయన మార్పు కింద చెప్పుకుంటాము. ఇట్ ఈస్ ఎ కెమికల్ చేంజ్. మనకి కెమికల్ చేంజ్ ఎప్పుడైతే డైజెషన్ జరుగుతుందో. ఆ తర్వాత నీ దగ్గర ఒక మంచి కలర్డ్ షర్ట్ ఉంది, రెడ్ కలర్ షర్ట్ ఒకటి ఉంది. అది ఎప్పుడైతే సూర్యరశ్మికి బాగా పెట్టేశావో, దండం మీద ఆరేసి మర్చిపోయావు, ఒక నెల తర్వాత చూసుకున్నావు, దాని రంగు మొత్తము పాలిపోతుంది, మొత్తం రంగంతా పోతుంది. దాన్నే మనము ఫేడింగ్ అంటాము, ఫేడింగ్ ఆఫ్ ద కలర్. మరి ఎప్పుడైతే కలర్ ఫేడ్ అయిందో దాన్ని మనం ఏమంటాము? ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజా? కేవలం అది ఫిజికల్ చేంజ్ మాత్రమే. ఎందుకంటే దాని యొక్క రంగు మాత్రమే మారింది. కానీ దాంట్లో ఏవైతే కాటన్ కానీ లేకపోతే వూల్ కానీ పదార్థం ఉందో ఆ పదార్థం ఏమన్నా మారిందా? నైలాన్ వచ్చిందా కొత్తగా ఏమన్నా? లేకపోతే డేక్రాన్ అనే మెటీరియల్ కొత్తగా ఏమన్నా వచ్చిందా నువ్వు దండం మీద ఆరేయగానే? ఏ పదార్థం అయితే ఉందో ఆ పదార్థమే ఉంది, దాని యొక్క కాంపోజిషన్ మారలేదు. ఈ పదం గుర్తుంచుకోవాలి, కెమికల్ కాంపోజిషన్. కెమికల్ కాంపోజిషన్ అంటాం దాన్ని మనం, రసాయన కూర్పు.
రసాయన కూర్పు. అంటే మనం గ్లూకోజ్ తీసుకున్నప్పుడు C6H12O6 అనేదే ఉంటుంది. దీనిని ఎప్పుడైతే మనం నీటిలో వేస్తామో నీటిలో అది కరిగిపోతుంది. నీటిలో కరిగిపోతుంది అన్న మాత్రాన అది రసాయన మార్పా? ఈ ఫార్ములా దానికి ఏమన్నా మారిపోయిందా? షుగర్ అలానే ఉంటుంది దాంట్లో. ఎప్పుడైతే మనము బాయిల్ చేసి ఎవాపరేట్ చేస్తామో, బాష్పీభవనం చేస్తామో మొత్తం నీటిని మొత్తము, ఈ పంచదార మనకు దొరకట్లేదా? అదే ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటుంది. షుగర్ ప్లస్ H2 ఎప్పుడైతే కలుపుతామో అది కేవలము దాంట్లో డిస్పర్స్ అవుతుంది. అంటే దాంట్లో మొత్తము విడిపోతుంది కానీ దాని యొక్క స్వభావం అది మార్చుకోదు. దాని యొక్క కెమికల్ కాంపోజిషన్, దాని యొక్క కూర్పు అనేది అది మార్చుకోవట్లేదు. కాబట్టి ఎప్పుడైతే నీటిలో ఈ షుగర్‌ని కలపడం జరుగుతుందో ఇది కేవలం ఒక ఫిజికల్ చేంజే. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవడము. చాలా సార్లు అడిగారు కూడా కన్‌ఫ్యూజ్ చేయడానికి. మనం నీటిలో పంచదార కరిగిపోంగానే మనం ఏమనుకుంటామంటే, ఓహో! ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోయిందేమో, కొత్త సబ్స్టెన్స్ అనేది ఫార్మ్ అయిపోయిందేమో అనుకుంటాము. కానే కాదు. ఎందుకంటే ఈ C6H12O6 అనేది దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఇంకా. మనం ఆ నీటిని ఎవాపరేట్ చేస్తే మనకి దొరికేది మళ్ళీ ఆ పంచదారే మనకి ముద్దగా తయారవుతుంది. స్ఫటికాలుగా తయారవుతాయి. అది. తర్వాతది నీరు. నీటిని ఎప్పుడైతే మనం మరిగిస్తామో అది ఎవాపరేట్ అయిపోతుందని చెప్పుకున్నాము 100 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ దగ్గర. అది నీటి ఆవిరిగా మారిపోతుంది. మరి ఇది ఎలాంటి మార్పు? భౌతిక మార్పా? రసాయన మార్పా? ఇక్కడ చూడండి. ఇక్కడ వాటర్ అనే దాని ఫార్ములా ఏంటి? H2O. నీటి ఆవిరికి ఫార్ములా ఏంటి? కొత్తగా ఏమన్నా వచ్చిందా? సల్ఫర్లు, బోరాన్లు యాడ్ అయ్యాయి దాంట్లోకి? లేదే. H2O అనే దానికి ఫార్ములా కూడా. అంటే కెమికల్ కాంపోజిషన్ అనేది మారిందా? మారలేదు. కొత్తగా ఏమైనా బాండ్స్ బ్రేక్ అవ్వడము, కొత్త బాండ్స్ మేక్ అవ్వడము జరిగిందా? ఏమీ జరగలేదు. దాని యొక్క స్టేట్ ఆఫ్ మ్యాటర్‌ని మాత్రమే మార్చుకుంది. స్టేట్ ఆఫ్ మ్యాటర్ దాని యొక్క భౌతిక స్థితి మాత్రమే మార్చుకుంది. కాబట్టి భౌతిక స్థితి మాత్రమే మారింది కాబట్టి నీటిని ఎప్పుడైతే నీటి ఆవిరిగా మారుస్తామో ఇది కేవలము ఫిజికల్ చేంజ్ మాత్రమే. కేవలము ఫిజికల్ చేంజ్ మాత్రమే. కెమికల్ చేంజ్ అవ్వదు. రసాయన మార్పు అవ్వదు. తరువాత పాలని మనం కొన్నాళ్ళు పక్కన ఉంచేస్తే ఒక 2-3 రోజులు న్యాచురల్‌గా అది ఫెర్మెంట్ అవుతుంది. కుళ్ళిపోవటం జరుగుతుంది. అలా అయిపోయిన తర్వాత అది ఏం ఫామ్ అవుతుందంటే పెరుగుగా మారుతుంది. మరి ఈ పెరుగుగా మారేది భౌతిక మార్పా? రసాయన మార్పా? మనం ఇప్పుడు ఆ పదం వాడాము కుళ్ళిపోవటము, ఫెర్మెంటేషన్ అని. ఎప్పుడైతే ఈ ఫెర్మెంటేషన్ జరుగుతుందో దాంట్లో డికంపోజిషన్ అనేది జరుగుతుంది. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా దాన్ని కుళ్ళిపోయేలా చేస్తుంది. మరి కుళ్ళిపోయేటప్పుడు దాని తర్వాత మనకి ఇథైల్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పాలు పెరుగుగా మారిందో లాక్టిక్ ఆమ్లం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఇథైల్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకుముందు పాలలో ఉన్నాయా ఇవన్నీ? లేవు. కొత్తగా వచ్చింది. న్యూ సబ్స్టెన్స్ అనేది వచ్చింది. కెమికల్ కాంపోజిషన్ అనేది మారిపోయింది. కాబట్టి దీన్నేమంటాము మనం? పాలు ఎప్పుడైతే పెరుగుగా మారిందో లాక్టిక్ ఆమ్లాన్ని సృష్టించి దాన్ని మనం కెమికల్ చేంజ్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి. రసాయన మార్పు. దీన్ని కూడా తరచుగా అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాము. భౌతిక మార్పు కేవలము పాలు పెరుగుగా మారింది, గడ్డగా మారిపోయింది కాబట్టి ఇది భౌతిక మార్పేమో అని. అలా ఎందుకు ఆలోచించాలి మనము? దాంట్లో ఇథైల్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో లాక్టిక్ ఆమ్లం ప్రొడ్యూస్ అవుతుంది. దాని పులుపు, దాని స్వభావం మొత్తం మారిపోతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే కెమికల్ చేంజ్ అంటాం. తర్వాతది ఎప్పుడైతే మనం ఒక స్పూన్‌లో మనం కొంత షుగర్‌ని తీసుకొని ఆ బన్సన్ బర్నర్ ఫ్లేమ్ మీద ఉంచినప్పుడు అది కాసేపటికి షుగర్ సిరప్‌గా మారిపోతుంది. ద్రవ స్థితికి వస్తుంది. ఘన పదార్థంగా ఉన్న పంచదార ద్రవ పదార్థానికి వస్తుంది. ద్రవ స్థితికి వస్తుంది. అలాగే ఇంకొంచెం హీట్ చేస్తున్నామంటే ఏం జరుగుతుందంటే దాంట్లోంచి సూటీ ఫ్లేమ్స్ అంటే నల్లటి పొగలు పైకి వెళ్ళటం జరుగుతుంది. అంటే సపోజ్ ఈ విధంగా ఒక స్పూన్‌లో కొంత షుగర్‌ని తీసుకొని హీట్ చేసినప్పుడు ఈ విధంగా నల్లటి సూటీ ఫ్లేమ్స్ అనేవి బయటికెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అవన్నీ ఏంటి? నీటి ఆవిరంతా బయటికెళ్ళిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్ళిపోతుంది. ఇక్కడ షుగర్ అంటే ఏంటి? ఇదే కదా ఫార్ములా C6H12O6. దీంట్లోంచి కార్బన్ డయాక్సైడ్ విడిపోతుంది. H2O వాటర్ విడిపోతుంది. ఇంకా మిగిలింది ఏదైతే ఉందో యాష్ అంటే నల్లటి బూడిద మిగులుతుంది ఈ స్పూన్ మీద. ఆ నల్లటి బూడిద ఏందంటే మనకి కార్బన్ అనమాట. అది కార్బన్ ఎలిమెంట్ మూలకం ఏదైతే ఉందో అది ప్యూర్ ఫామ్‌తో అక్కడ మిగిలిపోతుంది. అంటే నువ్వు దీన్ని బ్రేక్ చేసి ఈ ఫార్ములాని ఆ విధమైన కొత్త కాంపౌండ్స్‌ని నువ్వు సృష్టించావు. హీట్ చేయటం వల్ల, హీట్ ఎనర్జీని అందించడం వల్ల కొత్త కాంపౌండ్స్ అనేవి 3 సృష్టించబడ్డాయి కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే కెమికల్ చేంజ్ ఇక్కడ జరుగుతుంది. కొత్త న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. అయితే కెమికల్ చేంజ్ అనేది జరగాలంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు భౌతిక మార్పు అంటే షేప్‌లో, సైజులో, కలర్‌లో అదేవిధంగా దాని యొక్క భౌతిక స్థితిలో అంటే వాయువు నుంచి ఘనానికి, ఘనం నుంచి వాయువుకి ఈ విధంగా మార్పులు ఎప్పుడైతే జరుగుతాయో దాన్ని మనం భౌతిక మార్పు అన్నాము. మరి రసాయన మార్పు జరగాలంటే కండిషన్స్ ఏంటి? రసాయన మార్పు జరిగిందని ఎప్పుడు చెప్పుకుంటామంటే ఇవి జరగాలి. వీటితో పాటు అంటే ఇవి జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే దాని యొక్క స్వభావం మారిపోతుంది. ఎలాంటి స్వభావం మారిపోతుందంటే దాని యొక్క రియాక్టివిటీ నేచర్ అనేది మారిపోతుంది. ఒక పదార్థం ఇంతకుముందు ఒక రకంగా రియాక్ట్ అవుతుంది ఒక పదార్థంతో. ఎప్పుడైతే ఈ రసాయన మార్పు అనేది జరిగిందో దాని రియాక్టివిటీ అనేది మారిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఐరన్ ఉంది. ఐరన్ ఇంతకుముందు చాలా రియాక్టివ్‌గా ఉండేది. చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. మనకి ఎప్పుడైతే గాలి అనేది తగులుతుందో వెంటనే రియాక్ట్ అయిపోయేది. తుప్పు ఫార్మ్ చేయడానికి. ఎప్పుడైతే ఈ తుప్పు రస్ట్ అనేది ఆల్రెడీ ఫార్మ్ అయిపోయిందో ఇంక దానికి ఏం పని, ఇంక దానికి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్‌తో రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. వేరే పదార్థాలతో కూడా దాని రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా జరిగితే మనం రసాయన మార్పు జరిగింది అని చెప్పుకోవచ్చు. రెండవది దాని యొక్క అసిడిక్ నేచర్ అదేవిధంగా బేసిక్ నేచర్ అనేది మారిపోతుంది. మనం ఆమ్లాలు, క్షారాలలో చెప్పుకున్నాం కొన్ని. ఎప్పుడైతే ఆ యాసిడ్ అనేది బేస్‌తో రియాక్ట్ అయిందో మనకు ఒక న్యూట్రల్ తటస్థ ద్రావణం అనేది ఫామ్ అవుతుందని చెప్పుకున్నాము. అంటే ఈ యాసిడ్ అనేది బేస్‌తో రియాక్ట్ అయినప్పుడు అక్కడ జరుగుతున్న మార్పు ఏం మార్పు అది? రసాయన మార్పు. రసాయన మార్పు జరిగింది కాబట్టే తటస్థమైన ద్రావణం ఏర్పడింది. దాని యొక్క ఇంతకు ముందున్న ఆమ్లత్వము లేదు, క్షారత్వము లేదు. నార్మల్‌గా ఉన్న ఒక సొల్యూషన్ ఫామ్ అయింది. అది పులుపు ఉండదు, చేదు ఉండదు, జారుడు స్వభావం ఉండదు. మరి ఈ స్వభావాలన్నీ మారిపోతున్నాయి కాబట్టి అలాంటి మార్పులనే మనము రసాయన మార్పులు అంటాము. వీటితో పాటు దాని యొక్క ఆక్సిడేషన్ అదేవిధంగా రిడక్షన్ అంటే ఆక్సీకరణము, క్షయీకరణ యొక్క ఆ శక్తి అనేది మారిపోతుంది. ఆ స్వభావం అనేది మారిపోతుంది. అదేవిధంగా డికంపోజిషన్ యొక్క స్వభావం మారిపోతుంది. ఇంతకుముందు బాగా విచ్ఛిన్నమయ్యే పదార్థం ఇప్పుడు తక్కువ విచ్ఛిన్నం అవ్వచ్చు. ఇప్పుడు తక్కువ విచ్ఛిన్నమయ్యే పదార్థం ఆ తర్వాత బాగా విచ్ఛిన్నం అవ్వచ్చు. ఇలాంటి మార్పులు ఎప్పుడైతే వచ్చాయో దాంట్లో రసాయన మార్పు జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనము ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలనుకుంటే రోజువారీ మాటల్లో ఏ మనిషికైతే రసాయన మార్పు తన సైకలాజికల్‌గా ఎప్పుడైతే మార్పులు ఉంటాయో అతని ప్రవర్తన అనేది కంప్లీట్‌గా మారిపోతుంది. ఇంతకుముందు ఒకదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోయే మనిషి ఇప్పుడు ఎక్కువగా రియాక్ట్ కాకుండా నార్మల్‌గా స్టేబుల్‌గా ఉండటం మనం గమనించవచ్చు. ఇది ఎప్పుడు జరిగింది? ఆయనలో రసాయన మార్పులు జరగాలి. సైకలాజికల్ మార్పులు జరగాలి. అంతేగాని అతనికి చిన్న దెబ్బ తగిలినప్పుడు లేకపోతే కొంచెం చర్మం ఊడిపోయినప్పుడు ఇన్ని మార్పులు వస్తాయా? ఇన్ని మార్పులనేవి రావు. అది కేవలం ఒక భౌతిక మార్పే. అయితే ఈ భౌతిక మార్పులు రసాయన మార్పులకు దారితీయొచ్చు. రసాయన మార్పులు భౌతిక మార్పులకు దారితీయొచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్నట్లే షుగర్ అనేది ఇంతకుముందు పంచదారలాగా ఉంది. అంటే ఘన పదార్థంలో ఉంది. ఈ ఘన పదార్థాన్ని ఎప్పుడైతే హీట్ చేసావో కార్బన్ డయాక్సైడ్‌గా మారిపోయింది. కార్బన్ డయాక్సైడ్ అంటే ఏంటి? అదొక వాయు పదార్థము పైకెళ్ళిపోతుంది. అంటే దాని యొక్క ఫిజికల్ స్టేట్ అనేది నువ్వు మార్చావు ఇప్పుడు. ఫిజికల్ చేంజ్ అనేది కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఒకదాంతో ఒకటి ఓవర్‌ల్యాప్ అవ్వటం అనేది మనం చూడొచ్చు. అది మనం అప్లై చేసే ఆ రియాక్షన్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ సపోజ్ మనం తీసుకుంటే కార్బన్ అదేవిధంగా ఆక్సిజన్ రియాక్ట్ అయితే కార్బన్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ కార్బను అదేవిధంగా ఈ ఆక్సిజన్ 2 ఏవైతే ఉన్నాయో మనకి గ్యాస్ రూపంలోనే లభిస్తాయి. వాయు రూపంలోనే లభిస్తాయి. అదేవిధంగా ప్రొడ్యూస్ అయిన ఆ కార్బన్ డయాక్సైడ్ కూడా వాయువే. ఇక్కడ ఏమన్నా భౌతిక మార్పు అనేది జరిగిందా? వాయువుల నుంచి వాయువు వచ్చింది. ఫిజికల్ చేంజ్ ఏమన్నా జరిగిందా? నో. దెర్ ఈజ్ నో ఫిజికల్ చేంజ్. బట్ దెర్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. అంటే ఈ రియాక్షను రసాయన మార్పు జరిగింది కానీ భౌతిక మార్పు జరగలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే హైడ్రోజన్ ఎప్పుడైతే నీటితో మనకి ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో వాటర్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. నీరు. అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేదేమో ఒక గ్యాసు వాయువు, ఆక్సిజన్ కూడా ఒక వాయువు. మరి ఈ రెండు ప్రొడ్యూస్ అయిన కలిసినప్పుడు వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాటర్ అనేది ద్రవ రూపము. మరి ఇక్కడ ఫిజికల్ చేంజ్ అనేది జరిగింది కదా. వాయువుల నుంచి ద్రవ రూపంలోకి మారింది కదా. యాజ్ వెల్ యాజ్ ఇది రసాయన మార్పు కూడా కదా మనకి. హైడ్రోజను ఆక్సిజన్ కలిసినప్పుడు ఒక న్యూ సబ్స్టెన్స్, కొత్త సబ్స్టెన్స్ వాటర్ అనేది ఫామ్ అయింది. సో ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బోత్ ఫిజికల్ చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ చేంజ్. ఈ విధంగా మనకి ఇవన్నీ ఓవర్లాప్ అయి ఉంటాయి అన్నమాట ఒకదాంతో ఒకటి. అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. మన ఎయిమ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే అసలు రసాయన మార్పు అంటే ఏంటి, భౌతిక మార్పు అంటే ఏంటి, ఇవి రెండు కలిసి జరుగుతాయా, ఒకదాని తెమ్మడి ఒకటి జరుగుతాయా, ఇవన్నీ కూడా మనం అప్లై చేసే కండిషన్స్ని బట్టి ఉంటాయి. మనం తీసుకునే ఈ రియాక్టెంట్స్ని బట్టి ఉంటాయి. అవి రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ కెమికల్ చేంజ్ అండ్ వాట్ ఈజ్ ఫిజికల్ చేంజ్. ఇంతవరకు మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రియాక్షన్స్లో రివర్సబుల్ రియాక్షన్స్ అదేవిధంగా ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఉత్పాదక చర్యలు, రెండవది ఉత్పాదకము కాని చర్యలు. అంటే పునరుత్పాదక చర్యలు, పునరుత్పాదకము కాని చర్యలు ఉంటాయి. వాటిని ఒకసారి చూద్దాం ఇప్పుడు. పునరుత్పాదక చర్యలు అంటే ఏంటంటే ఒక రియాక్షన్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి ఆ రియాక్టెంట్స్ని ప్రొడ్యూస్ చేయగలవా? మనకి ఒక కెమికల్ రియాక్షన్స్లో ఏ కెమికల్ రియాక్షన్ అయినా A+B అనేవి రియాక్ట్ అయినప్పుడు C+D అనేవి ఫామ్ అయ్యాయి అని అనుకుందాం. మనకి ఇటువైపు అయితే ఏవైతే ఉంటాయో మొదటిగా రియాక్ట్ అవుతున్న వాటిని ఏమంటామంటే కలిసి ఇంటరాక్ట్ అవుతున్న వాటిని రియాక్టెంట్స్ అంటాము. రియాక్టెంట్స్ ఏవైతే అటువైపు ఫామ్ అవుతున్నాయో ఈ కెమికల్ రియాక్షన్ రిజల్ట్ వలన ఆ రిజల్ట్లో ఫామ్ అయ్యే వాటిని మనం ఏమంటామంటే ప్రోడక్ట్స్ అంటాము, ఉత్పాదకాలు అంటాము. ఈ విధంగా మనం చెప్పుకుంటాము. అయితే ఈ పునరుత్పాదక చర్యలు అంటే ఏంటంటే ఒకసారి రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత తిరిగి నువ్వు ప్రోడక్ట్స్ నుంచి రియాక్టెంట్స్ను మళ్ళీ నువ్వు తెచ్చుకోగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మనము నీటి నుంచి నీటి ఆవిరి ప్రొడ్యూస్ చేసిన తర్వాత నీటి ఆవిరి నుంచి మనం నీరు తెచ్చుకోలేమా? అలాంటి రియాక్షన్స్ని ఏమంటామంటే పునరుత్పాదక చర్యలు.
ఇప్పుడు నీటి ఆవిరి ఎప్పుడైతే ఎవాపరేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తావో, బాష్పీభవనం ద్వారా, నీటి ఆవిరి నుంచి మనం సాంద్రీకరణం ద్వారా మళ్ళీ తిరిగి నీరుని తెచ్చుకుంటున్నాం కదా. మరి ఇదేంటిది? పునరుత్పాదక చర్య. మనము దాన్ని పునరుత్పత్తి చేస్తున్నాం మనం ఆ పదార్థాన్ని. కాబట్టి వీటిని ఏమంటామంటే మనము రివర్సబుల్ రియాక్షన్స్ అంటాము. రివర్సబుల్ రియాక్షన్స్ అంటాం వీటిని. ఈ రివర్సబుల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పునరుత్పాదక చర్యలు, వాటిల్లో భౌతిక మార్పులు జరగవచ్చు, రసాయన మార్పులు జరగవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రియాక్షన్ ఏదైతే జరుగుతుందో దాని యొక్క కండిషన్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది ఇది. రెండవది పునరుత్పాదకము కాని చర్యలు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు పాల నుంచి పెరుగు అనేది ఉత్పన్నమైంది. మళ్ళీ పెరుగు నుంచి పాలు తీసుకురాగలగా నువ్వు? అంత శక్తి ఉందా మనకి? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకసారి పాల నుంచి పెరుగు అనేది ఫామ్ అయితే పెరుగు నుంచి మళ్ళీ పాలు రావు. వీటిని ఏమంటామంటే పునరుత్పాదకము కాని చర్యలు అంటాము. వీటిని ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ అంటాము. పునరుత్పాదకము కాని చర్యలు. ఎప్పుడైతే రివర్సబుల్ రియాక్షన్ అనేది జరిగిందో, రివర్సబుల్ రియాక్షన్ జరిగితే దాన్ని ఎట్లా సూచిస్తామంటే మనం ఈ విధంగా సూచిస్తాము. అదేవిధంగా ఇర్రివర్సబుల్ రియాక్షన్ జరిగిందంటే డైరెక్ట్ ఒకే యారో పెట్టి సూచిస్తాము. ఇదేమో రివర్సబుల్ రియాక్షను, ఇదేమో ఇర్రివర్సబుల్ రియాక్షన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తు యొక్క సింబల్ ఏంటంటే ఈక్విలిబ్రియం సింబల్ అంటాము. దాన్ని మనము సమతాస్థితి సింబల్, సూచిక అంటాము. ఈ విధంగా మనకి పునరుత్పాదక చర్యలు, అదేవిధంగా పునరుత్పాదకము కాని చర్యలు అని చెప్పుకుంటాము. మరి ఈ ఎగ్జాంపుల్స్లో పునరుత్పాదకం అవుతుందా కాదా అనేది ఒకసారి చూద్దాం. ఈ ఐరన్ నుంచి రస్ట్ అనేది, చిలుము అనేది వచ్చింది. ఆ చిలుము నుంచి మళ్ళీ నువ్వు ఐరన్ ప్రొడ్యూస్ చేయగలవా? ప్రొడ్యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ ఐరన్ని మొత్తం తుప్పు పట్టి నువ్వు మొత్తము Fe2O3ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల తిరిగి మనం ఆ Feని పొందగలిగే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఎందుకంటే ఈ తుప్పు పట్టే దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. అది పూర్తిగా తుప్పు పట్టిపోయి నాశనం అయిపోయిందంటే ఇంకా దాన్ని తిరిగి పొందలేము. ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ షుగర్ నుంచి బూడిదని, అదేవిధంగా వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని విడదీసామో పంచదార నుంచి, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ బూడిదలో నీరు, కార్బన్ డైఆక్సైడ్ వేస్తే నీకు పంచదార ఫామ్ అవుతుందా? అది ఫామ్ కాదు. అది ప్రకృతి యొక్క పని. అది కొన్ని వందల సంవత్సరాలు ఆ ప్రెజర్ని, టెంపరేచర్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి అది ఫామ్ చేస్తున్నది. అది మన మనుషులు చేసే క్రియ కాదు. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అంటాం. అంటే మనకి ఈ ఓవర్ ల్యాపింగ్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. భౌతిక రసాయన చర్య మార్పులు అనేవి ఓవర్ ల్యాప్ అయి ఉంటాయి. ఒక చర్యలో భౌతికము ఉండొచ్చు, రసాయనము ఉండొచ్చు. అదే చర్యలో రివర్సిబుల్ ఉండొచ్చు, ఇర్రివర్సిబుల్ ఉండొచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ కెమికల్ చేంజ్, వాట్ ఈజ్ ఫిజికల్ చేంజ్. ఈ క్లారిటీ మనకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. దీని తర్వాత మనం చెప్పుకున్న ఆ భౌతిక మార్పులు ఏవైతే ఉన్నాయో, భౌతిక స్థితి మారటం, స్టేట్ ఆఫ్ మ్యాటర్ మారటం, అంటే ద్రవము నుంచి ఘనానికి, ఘనము నుంచి వాయువుకి, ఈ విధంగా మారే ఉంటాయి. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు భౌతిక మార్పులు మనకి జనరల్గా 5 రకాలుగా చెప్పుకుంటాం. 5 రకాలు అంటే ఘన పదార్థాల నుంచి వాయువులకి, వాయువుల నుంచి అదేవిధంగా ఘన పదార్థాలకి, ద్రవాలకి, ఈ విధంగా మార్పులు ఏవైతే ఉన్నాయో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే మెల్టింగ్. మెల్టింగ్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే ద్రవీభవనము అంటాము. ద్రవీభవనము అంటే ఒక ఘన పదార్థం నుంచి ఎప్పుడైతే ద్రవ పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తామో, అంటే ఒక సాలిడ్ నుంచి లిక్విడ్ని ప్రొడ్యూస్ చేయటం మనం ఏమంటామంటే ఈ మెల్టింగ్ అంటాం. సపోజ్ ఐస్ని మనం ఎప్పుడైతే హీట్ ఎనర్జీ సప్లై చేసామో నీటిగా మారటము, దీన్ని ఏమంటాము మెల్టింగ్ ఆఫ్ ఐస్ అంటాము. అదేవిధంగా ఇనప రాడ్లు, స్టీల్ రాడ్స్, వీటిని కొలిమిలో పెట్టిన తర్వాత విపరీతమైన హీట్ ఎనర్జీని సప్లై చేసినప్పుడు అవి కూడా కరిగిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఘన పదార్థంగా ఉన్నవి ద్రవ పదార్థంలోకి మారుతాయి. ఈ పద్ధతిని ఏమంటామంటే మనము మెల్టింగ్ లేదా ద్రవీభవనము అంటాము. దీంట్లో జరిగేది ఏంటంటే సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది దాని యొక్క భౌతిక స్థితి. రెండవది ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే మనకి గడ్డగట్టడము లేదా శీతలీకరణము అంటాము, లేదా ఘనీభవనము అంటాము. ఘనీభవనము అంటే గడ్డగట్టడం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందు ఒక పదార్థం ఏదైతే లిక్విడ్ స్టేజ్లో ఉందో, ద్రవ రూపంలో ఉందో, అది సాలిడ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్లో మనము టెంపరేచర్ అనేదాన్ని తగ్గిస్తాము, పీడనాన్ని పెంచుతున్నాము. ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, పీడనం అనేది పెరుగుతుంది. పీడనం పెరగడం వల్ల ఇంతకుముందు ఇంత వాల్యూమ్ ఉన్నది ఇలా తగ్గిపోతుంది, కంప్రెస్ అయిపోతుంది అనమాట. మనకి కంప్రెస్ అయిపోయి లిక్విడ్ అనేది సాలిడ్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇంత గిన్నెలో ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేసుకున్న ఇంతకుముందు నీరు, దాన్ని బాగా మనం కంప్రెస్ చేయడం వల్ల టెంపరేచర్ని తగ్గిస్తూ కంప్రెస్ చేస్తూ ప్రెజర్ని పెంచి అది మనకి సాలిడ్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా సాలిడ్ నుంచి లిక్విడ్ ఒక పదార్థం ఈ విధంగా ఉంది, దానికి హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నాము. ఏమవుతుంది? హీట్ ఎనర్జీ సప్లై చేస్తే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది.
కైనెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతుందో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, దాంట్లో ప్రెజర్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అయిన ప్రెజర్ని అది తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ప్రెజర్ తగ్గిపోయి అప్పటి వరకు ఈ విధంగా ఉన్న ఘనపదార్థము దాని టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయేసరికి ఈ విధంగా వ్యాకోచించడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యాకోచించే క్రమంలోనే సాలిడ్ అనేది లిక్విడ్గా మారిపోతుంది. ఈ విధంగా లిక్విడ్ అనేది సాలిడ్గా మారేటప్పుడు ఆ పదార్థం అనేది సంకోచిస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ తగ్గటం వల్ల, రెండవది ప్రెజర్ పెరగటము, పీడనం పెరగటము రెండు ఒకేసారి జరుగుతాయి. తర్వాత ఎవాపరేషన్ విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఆ ద్రవ పదార్థం ఏదైతే ఉందో వాయు స్థితికి మారిపోతుంది. ద్రవ పదార్థము వాయు స్థితికి మారిపోతుంది. దీన్నే మనము తెలుగులో బాష్పీభవనము అంటాము. బాష్పీభవనము అంటే ఆ లిక్విడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది గ్యాస్కి మారిపోతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాము. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఆ పెరిగిన ప్రెజర్ని తగ్గించుకోవడానికి ప్రెజర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ రెండు జరిగాయో అగైన్ అది వ్యాకోచించడం జరుగుతుంది. మళ్ళీ వ్యాకోచించడం జరగడం వల్ల అప్పటికే అది లిక్విడ్గా ఉంది, ఇంకేం వ్యాకోచిస్తుంది, అది ఇంకా వ్యాకోచించి ఏం జరుగుతుందంటే అది వాయు పదార్థంగా మారిపోతుంది. దాని యొక్క సాంద్రత అనేది తగ్గిపోవటం, డెన్సిటీ తగ్గిపోవటం వల్ల అది తేలిపోయి గాల్లో కలిసిపోవడం జరుగుతుంది. ఈ రిలేషన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వటం మనం చూస్తామో, ఉష్ణోగ్రత పెరగటము అనే కాన్సెప్ట్ మనం చూస్తామో, ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగి ప్రెజర్ తగ్గిందంటే వాటి యొక్క సాంద్రత, డెన్సిటీ అనేది పెరిగిపోతుంది. సాంద్రత, దాన్ని మనం తెలుగులో సాంద్రత అంటాం, పెరిగిపోతుంది. డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. టెంపరేచర్ పెంచినప్పుడు డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మనం చూసాము, ఎప్పుడైతే ఘనీభవనం చేసినప్పుడు టెంపరేచర్ని తగ్గించినప్పుడు దీనికి ఆపోజిట్గా సాంద్రత అనేది పెరిగి అది ఒక చోటికి కుచించుకుపోవడం జరిగింది. అది సాలిడ్గా మారిపోయి ఐస్ని ఫామ్ చేస్తుంది, నీటిని ఎప్పుడైతే మనం డీఫ్రిజ్ చేసాము. తర్వాత అది కండెన్సేషన్ అంటే సాంద్రీకరణము. ఈ సాంద్రీకరణం అనే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే గ్యాస్ ఏదైతే ఉందో వాయు పదార్థము లిక్విడ్గా మారుతుంది, ద్రవ పదార్థంగా మారుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నావు, మళ్ళీ ప్రెజర్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నావు. ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రీజ్ అయ్యి ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి ఏం జరుగుతుంది, సంకోచించడం వల్ల దాని సాంద్రత, డెన్సిటీ అనేది పెరుగుతుంది. డెన్సిటీ పెరుగుతోంది కాబట్టి సాంద్రత అనేది పెరుగుతోంది కాబట్టి ఆ ప్రాసెస్ పేరే ఏం పెట్టుకున్నామంటే సాంద్రీకరణము. సాంద్రత పెంచే ప్రాసెస్ ఇది. అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనము ఈ ఎక్స్పెరిమెంట్ ఇంతకు ముందు కూడా ఒకసారి చేసాము. నీటి ఆవిరిని, సపోజ్ ఈ నీటిని ఎప్పుడైతే మనము హీట్ చేసామో దాని నుంచి వచ్చే ప్రొడ్యూస్ అయ్యే ఆవిరి ఏదైతే ఉందో అది వాయు రూపంలో ఉంటుంది, హై ఎనర్జీని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్పూన్ని ఈ విధంగా పెట్టి దాని మీద ఐస్ క్యూబ్స్ ఈ విధంగా పెట్టామో ఇది చల్లని ఉపరితలం లాగా మనకు యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ నీటి ఆవిరి దానికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ చల్లని ఉపరితలాన్ని తగిలిందో దీని యొక్క ఎనర్జీని మొత్తం ఆ ఉపరితలానికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. దీని దగ్గర కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ గతిశక్తి అనేది తగ్గిపోయిందో దీని యొక్క టెంపరేచర్, ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అదేవిధంగా దాని పీడనం అనేది పెరిగిపోతుంది. పీడనం పెరిగితే ఏం జరుగుతుంది, సాంద్రత అనేది పెరుగుతుంది. ఈ విధంగా సాంద్రీకరించిన నీటి ఆవిరి నీటి బిందువులుగా మారి మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుంది. ఈ కండిషన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. టెంపరేచర్ పెరిగితే ప్రెజర్ తగ్గటము, సాంద్రత అనేది తగ్గటము, ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాతది సబ్లిమేషన్ అంటే ఏంటంటే ఉత్పతనము అంటాము. ఉత్పతనము అంటే ఏంటి అంటే ఏదైతే ఒక సాలిడ్ మెటీరియల్ ఉందో, ఘన పదార్థం ఉందో, దానికి మనం ఎప్పుడైతే మంటని కానీ లేకపోతే గాలిని కానీ ఏదో ఒక ఎనర్జీని సప్లై చేసినప్పుడు అది డైరెక్ట్గా గ్యాస్, వాయువు రూపంలోకి మారిపోతుంది. ఈ మధ్యలో ఏదైతే ద్రవస్థితి ఉందో దాన్ని అందుకోదు, అది సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్కి వచ్చేస్తుంది, మధ్యలో లిక్విడ్ స్టేజ్కి రాదు. అలాంటి కెమికల్ రియాక్షన్ ఏమంటామంటే మనము సబ్లిమేషన్ అంటాము, తెలుగులో ఉత్పతనము అంటాం. దీన్ని ఉత్పతనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఇంట్లో వాడే కర్పూరాలు, క్యాంఫర్ అంటాము దాన్ని, కర్పూరము. అదేవిధంగా మనం వాష్రూమ్స్లో, అదేవిధంగా ఇళ్లలో వాడుకునేటువంటి నాఫ్థలిన్ గుళ్ళు ఉంటాయి, మనకి కలరా ఉండలు అంటాము, సువాసన కోసం వాడుకునేవి. మరి ఈ కలరా ఉండలు వాటి నుంచి వాసన ఎలా వస్తుంది మనకి? అవేమన్నా ఘనపదార్థం నుంచి కరిగి నీటిలా మారి తర్వాత వాయు రూపంలోకి మారుతుందా? లేదు, ఆ ఘనపదార్థం నుంచి డైరెక్ట్గా అది వాయు పదార్థంలోకి మారిపోతుంది. కాబట్టి ఈ నాఫ్థలిన్ ఉండలు ఏవైతే మనకు దొరుకుతాయో, నాఫ్థలిన్, ఇవి కూడా సాంద్రీకరణకి ఎగ్జాంపుల్. వీటితో పాటు అయోడిన్ స్ఫటికాలు మనకి ల్యాబొరేటరీలో దొరుకుతాయి, అయోడిన్ క్రిస్టల్స్. ఇవి కూడా మనకి ఉత్పాదనానికి ఎగ్జాంపుల్, సబ్లిమేషన్కి. అవి ఎప్పుడైతే మనం
కొంచెం హీట్ చేయడం జరుగుతుందో ఈ అయోడిన్ని, వెంటనే అది వాయు రూపంలోకి మారిపోవడం జరుగుతుంది. దీంతో పాటు డ్రై ఐస్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటారు, వాట్ ఈజ్ డ్రై ఐస్ అని. డ్రై ఐస్ అంటే ఏంటి అంటే ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం ఏమంటామంటే డ్రై ఐస్ అంటాము. అంటే కార్బన్ డైఆక్సైడ్ మనకి వాయు రూపంలో లభిస్తుంది. యాక్చువల్గా ఆ వాయు రూపంలో లభించే కార్బన్ డైఆక్సైడ్ మనం ఏం చేసాము, టెంపరేచర్ అనేది విపరీతంగా తగ్గించేసాము. టెంపరేచర్ ఎప్పుడైతే విపరీతంగా తగ్గించేసావో ఏం జరుగుతుంది, ప్రెజర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ప్రెజర్ పెరిగితే ఆటోమేటిక్గా డెన్సిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఇంతకుముందు వాయు రూపంలో ఇంతున్న కార్బన్ డైఆక్సైడ్ మనము టెంపరేచర్ని తగ్గించి ప్రెజర్ ఇంక్రీజ్ చేయడం వల్ల డెన్సిటీ పెరిగిపోయి ఇంతవరకు చిన్నదైపోతుంది. అది కూడా చాలా చల్లగా ఉండటం మనం గమనించవచ్చు. దీన్ని మనము డ్రై ఐస్ అంటాము, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. ఎప్పుడైతే ఇది మామూలుగా మనం వాతావరణంలో పెట్టినప్పుడు ఆ వాతావరణంలోని ఉష్ణశక్తిని తీసుకొని టెంపరేచర్ పెరుగుతుంది, సాంద్రత అనేది తగ్గిపోతుంది. వెంటనే అది మళ్ళీ తిరిగి వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో ఎలాంటి ద్రవస్థితి లేకుండా డైరెక్ట్గా వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. ఈ పద్ధతిని ఏమంటామంటే సబ్లిమేషన్ లేదా ఉత్పతనము అంటాము. ఈ ఓవరాల్ కాన్సెప్ట్స్ని మనం ఒకే ఫిగర్లో చూద్దాము, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ మనకి ఇక్కడ సాలిడ్ అనేది ఉంది, ఘన పదార్థము. అదేవిధంగా ఇక్కడ లిక్విడ్ అనేదాన్ని తీసుకున్నాము, ఇక్కడ గ్యాస్ అనేదాన్ని తీసుకున్నాము, వాయు స్థితి. ఇప్పుడు మనము సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అయ్యే పద్ధతిని ఏమంటున్నాము, సాలిడ్ నుంచి లిక్విడ్ ఏంటిది, ద్రవీభవనము లేదా మెల్టింగ్ అంటున్నాము, మెల్టింగ్. అదేవిధంగా లిక్విడ్ నుంచి గ్యాస్కి వెళ్ళే పద్ధతిని ఏమంటున్నాము, మనం ఒక ద్రవస్థితి నుంచి వాయుస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారేది ఏంటది, ఎవాపరేషన్. తర్వాత గ్యాస్ నుంచి సాలిడ్కి మనకి ఈ లెవెల్లో లేవు, హయ్యర్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి దాన్ని మనము పక్కన పెడదాము. గ్యాస్ నుంచి డైరెక్ట్గా సాలిడ్కి రావటము. సాలిడ్ నుంచి మనకి గ్యాస్ ఉంది కదా, సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఉత్పత్తనము, ఇది సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్కి రావడం జరుగుతుంది. దీన్ని మనము ఉత్పత్తనము అంటున్నాము, సబ్లిమేషన్. తర్వాత ఈ లిక్విడ్ నుంచి సాలిడ్కి వెళ్ళేది కూడా మనం చెప్పుకున్నాము. లిక్విడ్ నుంచి సాలిడ్కి ఏం జరుగుతుంది, ఘనీభవనం, ఫ్రీజింగ్. కాబట్టి ఈ లిక్విడ్ నుంచి సాలిడ్కి ఎప్పుడైతే ఈ విధంగా మనం యారో వేసుకుంటామో దీన్ని ఫ్రీజింగ్ అంటాము మనము, ఫ్రీజింగ్. అదేవిధంగా గ్యాస్ నుంచి లిక్విడ్కి రావడానికి కూడా మనం చెప్పుకున్నాము. మరి గ్యాస్ నుంచి లిక్విడ్కి రావడానికి ఏం జరుగుతుంది అంటే సాంద్రీకరణము అని చెప్పుకున్నాం మనం ఇప్పుడే. కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా గ్యాస్ నుంచి లిక్విడ్కి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ చిన్న డయాగ్రామ్ అనేది మన మైండ్లో ఉంటుందో ఈ ప్రాసెస్ల మధ్య మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ చిన్న డయాగ్రాము, అదేవిధంగా ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ పెరుగుతుందా తగ్గుతుందా, టెంపరేచర్ పెరిగితే ప్రెజర్ పెరుగుతుందా తగ్గుతుందా, దానివల్ల ఏ స్థితి నుంచి ఏ స్థితికి మారుతుంది పదార్థము, దాని యొక్క ఫిజికల్ స్టేట్, భౌతిక స్థితి అనేది ఎలా మారుతుంది, ఈ సంబంధించిన ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత మనం ఏం చెప్పుకుంటామంటే ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి చూద్దాం. కొన్ని లెసన్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయన చర్యలే. మనం ఇప్పటిదాకా చాలా ఉదాహరణలు మాట్లాడుకున్నాం కదా, మరి అవన్నీ రసాయన చర్యలు కాదా అంటే అవన్నీ రసాయన చర్యలే. కానీ ఎప్పుడైతే మనము ఒక పద్ధతి, ఒక కృత్యము రూపంలో, ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో దాన్ని చూసి దానికి సంబంధించిన ఈక్వేషన్, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది వేస్తామో అది మనకి నిజమైన కెమిస్ట్రీ స్టడీ అనమాట. ఇప్పుడు మనకి మొదటి ఉన్న కృత్యం ఏంటి అంటే మొట్టమొదటిది మెగ్నీషియం వైర్స్ నుంచి మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని ప్రొడ్యూస్ చేయటము. మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాము, సింపుల్గా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది ఉంది కదా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకుంటున్నాం మనము, మెగ్నీషియం వైర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాము. ఇంతవరకు మనం ఈ విధంగా మాత్రమే మాట్లాడుకున్నాము కెమిస్ట్రీని. మెగ్నీషియం వైర్స్ నుంచి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో కెమికల్ కాంపోజిషన్ అనేది మారిపోతుంది, ఆ రసాయన కూర్పు అనేది మారిపోతుంది. కాబట్టి ఇది ఒక రసాయన చర్య అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు. అయితే ఇది అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూడాలి. అది మనకి ఉన్న ఎక్స్పెరిమెంట్. మనకి టెక్స్ట్ బుక్లో ఏం చేస్తామంటే ఈ మెగ్నీషియం వైర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎంజీ అనే కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే మెగ్నీషియము. దాన్ని మనం ఎంజీతో సూచిస్తాము. అది ఎప్పుడైతే హీట్ చేస్తామో, బన్సన్ బర్నర్ ఫ్లేమ్ దగ్గర పెట్టి హీట్ చేస్తామో, ఇది హీట్కి సింబల్ అని మనం మాట్లాడుకున్నాము. అలా హీట్ చేసినప్పుడు ఆ వైర్ అనేది ఆ మంటను అందుకొని తగలబడిపోయి బూడిదని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బూడిదని ఏమంటామంటే మనము ఎంజీఓ, మెగ్నీషియం ఆక్సైడ్ అంటాము దాన్ని. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే తెల్లటి బూడిద, మనకి ఇది వైట్ కలర్డ్ యాష్ అనమాట. ఇది ఎప్పుడైతే ఒక వైర్ని ఈ విధంగా మెలికలుగా ఉంటాయి మెగ్నీషియం వైర్స్ ల్యాబ్లో, వాటిని ఎప్పుడైతే మనం హీట్ చేయడం జరుగుతుందో, మంట ఒక బన్సన్ బర్నర్ ఫ్లేమ్ పెట్టి హీట్ చేయడం జరుగుతుందో,
ఇది మొత్తం తగలబడిపోయిన తర్వాత ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది? యాష్ ప్రొడ్యూస్ చేస్తుంది, బూడిద ప్రొడ్యూస్ చేస్తుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, వేడి ఉష్ణం ప్రొడ్యూస్ చేస్తుంది. వీటితో పాటు లైట్ తెల్లటి జిగేలు అనే కాంతిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మెగ్నీషియం వైర్స్ని మనం తగలబెట్టడం జరుగుతుందో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనము బర్నింగ్ అంటామని చెప్పుకున్నాం ఇంతకుముందే. బర్నింగ్ అంటాము ఎందుకంటే మనకి ఫ్లేమ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఫ్లేమ్ అనేది మంట అంటుకుంటుంది కాబట్టి అది ఫ్లేమ్ అంటున్నాము. దాంతోపాటు మనకి బూడిద కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనము బర్నింగ్ అంటాము. ఎప్పుడైతే ఈ బూడిద ఇదే విధంగా ఫ్లేమ్ అనేవి కనపడవో దాన్ని మనము కంబషన్ దహన క్రియ అంటామని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే ఇది ప్రొడ్యూస్ అయిందో ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది దీని ఫార్ములా 2MgO. MgO అనేది మెగ్నీషియం ఆక్సైడ్. అవి 2 మోల్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనం 2MgO అంటున్నాము. ఇది తెల్లటి బూడిద. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ తెల్లటి బూడిదకి మనము కొంచెము నీటిని కలపడం జరుగుతుంది, వాటర్ని. ఎప్పుడైతే ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో ఈ బూడిద నుంచి ఆ బూడిదలో నీటిని కలపడం జరుగుతుందో, ఈ విధంగా ఒక బీకర్లో నీరు అదేవిధంగా బూడిద యాడ్ చేసామో అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే తెల్లగా పాల లాంటి సొల్యూషన్ ఒకటి ఫామ్ అవుతుంది. దాన్నే మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటున్నాము. దాని యొక్క రసాయన ఫార్ములా ఏంటి అంటే MgOH2 అనేది దాని యొక్క ఫార్ములా. దీన్నే మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే వాడుక పేరుతో పిలుస్తున్నాము, వాడుక పేరుతో. కానీ దాని యొక్క కెమికల్ నేమ్ రసాయన పేరు ఏంటి అంటే దానికి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం. దాన్ని మనము మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటాం. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్తుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది. మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు చాలాసార్లు ఆమ్లాలు క్షారాలలో. ఎప్పుడైతే మెటల్స్ ఆక్సైడ్స్ని హైడ్రాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయో అంటే లోహాల యొక్క ఆక్సైడ్లు లోహాల యొక్క హైడ్రాక్సైడ్లు ఏ విధంగా ఉంటుందని మనం చెప్పుకున్నాము, క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా అలోహాల యొక్క ఆక్సైడ్స్ అదేవిధంగా అలోహాల యొక్క హైడ్రాక్సైడ్స్ అసిడిక్ నేచర్, ఆమ్ల స్వభావం కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాము. ఇక్కడ మెగ్నీషియం అనేది ఒక మెటల్ అంటే లోహము. ఎప్పుడైతే ఆ లోహము ఆక్సైడ్ని అదేవిధంగా హైడ్రాక్సైడ్ని ఇస్తుందో అది క్షార స్వభావాన్ని చూపిస్తుంది. ఈ క్షార స్వభావాన్ని ఏ విధంగా మనం పరీక్షిస్తామంటే ఆమ్లాలు క్షారాలు అనే పాఠంలో చెప్పుకున్నట్టు ఆ సూచిక ద్రావణాలని తీసుకొని మనకి మందార పువ్వు యొక్క సొల్యూషన్ కావచ్చు, లిట్మస్ పేపర్ కావచ్చు, లైకెన్ సొల్యూషన్ కావచ్చు, లేకపోతే టర్మరిక్ సొల్యూషన్ కావచ్చు, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కావచ్చు, వీటితో దేంతో టెస్ట్ చేసినా కూడా మనకి ఇది ఏం కన్ఫర్మ్ అవుతుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ కానీ లేకపోతే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ ఏం కన్ఫర్మ్ అవుతుందంటే ఇది మనకి క్షారము అనేది మనకు అర్థమవుతుంది. ఫినాఫ్థలిన్తో చేసినప్పుడేమో పింక్ కలర్ని ఇస్తుంది, అదేవిధంగా టర్మరిక్ పసుపు సొల్యూషన్తో చేసినప్పుడేమో రెడ్ కలర్ని ఇస్తుంది. ఇవి చేయటం ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ బేస్, ఒక క్షార పదార్థం అని అర్థమవుతుంది. కాబట్టి మనం చెప్పుకున్న డెఫినేషన్ ఇప్పుడు కరెక్ట్ అయింది కదా. మనం ఏం చెప్పుకున్నాము, మెటల్స్ ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయో మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదేవిధంగా మెటల్స్ ఎప్పుడైతే ఆక్సిజన్ అదేవిధంగా వాటర్తో రియాక్ట్ అవుతాయో అవి ఏం ఫామ్ చేస్తాయి, మెటల్ హైడ్రాక్సైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి అని చెప్పుకున్నాము మనం. ఈ రెండు కూడా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ టాపిక్ని. దీంతోపాటు మనకి రెండవ రియాక్షన్ ఏమి ఇచ్చారంటే రెండవ రియాక్షను మన ఇంట్లో సాధారణంగా వాడుకునే వెనిగర్, వంటల్లో వాడుకునే వెనిగర్, అదేవిధంగా మనం వంటలకి వాడుకునే బేకింగ్ సోడా అనేది ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే రియాక్షన్లో పాల్గొంటాయో ఎలాంటి రియాక్షన్ అనేది మనకు ఉంటుంది అనేది ఇచ్చారు. అది ఒకసారి చూద్దాం ఇప్పుడు. రెండవ రియాక్షన్ ఏంటి అంటే మనం ఒక బేకర్ తీసుకుందాము, పెద్ద బేకర్ని. ఈ విధంగా ఈ బేకర్లో నేను ఏం చేస్తున్నానంటే కొంత వెనిగర్ని తీసుకుంటున్నాను. వెనిగర్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి, 5% అసిటిక్ ఆమ్లము CH3COOH. 5% ఎప్పుడైతే నువ్వు అసిటిక్ యాసిడ్ని తీసుకుంటావో అసిటిక్ యాసిడ్ దాన్ని మనం ఏమంటామంటే వెనిగర్ అంటాము, వెనిగర్. దీంతోపాటు ఏం చేస్తున్నానంటే నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఆ బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి, NaHCO3. NaHCO3నే మనం ఏమంటున్నాము ఇక్కడ బేకింగ్ సోడా అంటున్నాము. దీనికే మరొక పేరు, మరి ఇంకో 2 పేర్లు చెప్పుకున్నాం మనము, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అదేవిధంగా సోడియం బైకార్బోనేట్. ఈ పేర్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ అసిటిక్ యాసిడ్ ఈ బేకింగ్ సోడా రెండు కలవటం జరుగుతుందో ఏం ఫార్మ్ అవుతుంది, మనం దీన్ని ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగింది. అసిటిక్ యాసిడ్ అనేదేమో ఒక ఆమ్లము, ఈ బేకింగ్ సోడా అనేది ఏమో ఒక క్షారము. ఒక ఆమ్లము ఒక క్షారము కలిసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే
ఒక న్యూట్రల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, తటస్థీకృత ద్రావణం ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే తటస్థీకరణ చర్య లేదా న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటున్నాము. మరి ఈ రెండు జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతుందో ఎక్స్పెరిమెంట్తో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఒక బేకర్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు తీసుకొని ఈ రెండింటిని కలుపుకుంటున్నాను. ఈ రెండింటిని కలుపుకున్న తర్వాత ఏం చేశానంటే దీని నుంచి ఈ విధంగా ఒక పైప్ని కనెక్ట్ చేశాను, సన్న పైప్ని. ఈ పైప్ని ఇలా తీసుకొని వచ్చి మరొక బీకర్లోకి నేను దాన్ని డిప్ చేయడం జరిగింది. మరొక బీకర్లోకి దాంట్లో ఇలా ఉంచాను. దాంట్లో ఏం పెట్టానంటే నేను దాంట్లో సున్నపు నీరుని పెట్టాను. లైమ్ వాటర్ అంటాము దాన్ని మనం, సున్నపు నీరు, CaOH2 అంటాము. దీన్నే మనము లైమ్ వాటర్ అంటాము. దీనికి కూడా రకరకాల పేర్లు మనం చెప్పుకోవడం జరిగింది. దీన్నే మనం వెట్ లైమ్ అంటాము, దీన్నే స్లేక్డ్ లైమ్ అంటాము, దీన్నే సున్నపు నీరు అంటాము, దీన్నే లైమ్ వాటర్ అంటాము. రకరకాల పేర్లతో పిలిచిన దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? CaOH టేకెన్ పై CaOH2ను మనం లైమ్ వాటర్ అంటాము. మరి ఈ CaOH2 అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే మనకి నేలలో సహజ సిద్ధంగా సున్నం దొరుకుతుంది. నేలను తవ్వినప్పుడు సున్నం అనేది ఒక ఖనిజంలా మనకు దొరుకుతుంది. ఈ సున్నము ఎప్పుడైతే దొరుకుతుందో దాన్ని మనం తీసిన తర్వాత దాన్ని మనము నీటితో రియాక్ట్ చేయడం జరుగుతుంది. నీటితో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఈ CaOH2 అనేది ఫామ్ అవుతుంది. దీంతో పాటు ఉష్ణం కూడా జనిస్తుంది. అందుకే మనం దీన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటున్నాము. ఇది కూడా మనం చెప్పుకున్నాము, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటామని. ఇది చాలా న్యాచురల్ ఎగ్జాంపుల్ అండి. ఇది ఎలా అంటే మనం ఇంటికి సున్నం వేసేటప్పుడు షాప్ నుంచి సున్నం తెచ్చుకుంటాము, ఒక బస్తా సున్నం తెచ్చుకొని ఒక పెద్ద బకెట్కి నీళ్లు పట్టుకొని దాంట్లో సున్నం కలుపుతాము. సున్నం కలిపి మన చేతితో తిప్పుతామా? ఎప్పుడైనా గమనించండి, ఆ సున్నాన్ని తయారు చేసే వాళ్ళు ఇంటి కోసం పెయింట్ వేయడానికి వాళ్ళు చేత్తో తిప్పరు. ఒక పుల్ల కానీ ఒక చిన్న ఇనప స్టర్రర్ ఏదైనా తీసుకొని తిప్పుతారు. ఎందుకంటే ఈ రెండు ఎప్పుడైతే కలిసాయో ఈ సున్నపు నీరుని ప్రొడ్యూస్ చేయడానికి ఇట్ ఈజ్ ఏ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. చాలా కాలుతూ ఉంటుంది, ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక పుల్ల పెట్టి తిప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము CaOH2 లైమ్ వాటర్ అనే దాన్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. అయితే ఎప్పుడైతే ఈ రెండు రియాక్ట్ అయ్యాయో మనం తీసుకున్న అసిడిక్ యాసిడ్, బేకింగ్ సోడా ఈ బీకర్లో అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే CH3COONA అనే ఒక సాల్ట్ లవణము ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పుకున్నాం మనము. తటస్థీకరణ చర్యలో మనకి ఏం జరుగుతుంది? మొట్టమొదటిది ఒక లవణం అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంతోపాటు వాటరు, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ లాంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ విధంగా ఈ ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గాలి కాబట్టి దాని సాంద్రత తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ పైపు గుండా ఇలా వచ్చి దీంట్లోకి వచ్చి కలుస్తుంది. ఆల్రెడీ ఈ బీకర్లో మనం ఏం తీసుకొని ఉన్నాము? లైమ్ వాటర్ తీసుకొని ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడున్న లైమ్ వాటర్ ఏదైతే ఉందో, లైమ్ వాటర్ అంటే CaOH2 అనేది ఏదైతే ఉందో ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదేమో కార్బన్ డైఆక్సైడ్, ఇదేమో లైమ్ వాటర్ అంటే స్లేక్డ్ లైమ్, వెట్ లైమ్, తడి సున్నము. ఇది ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుందో మనకేం ఫామ్ అవుతుందంటే CaCO3 అనేది ఫామ్ అవుతుంది. CaCO3 అనేది ఫామ్ అవుతుంది. దాంతోపాటు వాటర్ అనేది ఫామ్ అవుతుంది. CaCO3 అనేది ఫామ్ కావడం చూస్తాము. దీన్ని మనం ఏమంటామంటే కాల్షియం కార్బోనేట్ అంటాము. అయితే ఇక్కడ కూడా మనం ఒకటి గమనించవచ్చు. ఇది ఏ విధంగా అయితే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు తటస్థీకరణ చర్య అని చెప్పుకున్నాం, న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎందుకంటే యాసిడ్ బేస్ రియాక్ట్ అవుతుందని. మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? CaOH2 అనేది మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? ఎప్పుడైతే మెటల్ హైడ్రాక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయో అవి మనకి బేస్గా ప్రవర్తించడం జరుగుతుంది. కాల్షియం అనేది కూడా ఒక మెటలే. మెగ్నీషియం ఏ విధంగా లోహం అంటామో కాల్షియం కూడా ఒక లోహమే. ఈ కాల్షియం అనేది ఎప్పుడైతే హైడ్రాక్సైడ్ని ఫామ్ చేసిందో ఇట్ ఈస్ నథింగ్ బట్ బేస్, క్షారంగా ప్రవర్తిస్తుంది ఇది. అదేవిధంగా కార్బన్, మరి కార్బన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ఆ ఆవర్తన పట్టికలో ఇటువైపు కుడివైపు ఉండటం మనం గమనించవచ్చు కార్బన్ అనేది. మరి ఆ కార్బన్ అనేది ఒక నాన్ మెటల్, అలోహము. ఆ అలోహం ఎప్పుడైతే ఆక్సైడ్ని, హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తే మనం ఏమని చెప్పుకున్నాం? దాన్ని యాసిడ్ అంటాము, దాన్ని ఆమ్లము అంటాము. అంటే ఇక్కడ కూడా యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది. మరి ఇక్కడ న్యూట్రలైజేషన్ జరిగినప్పుడు అక్కడ కూడా జరగాలి కదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తటస్థీకరణ చర్య వల్లే మనకి ఈ CaCO3 అనే లవణం ఏర్పడడం జరుగుతుంది. ఈ సాల్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎక్స్పెరిమెంటల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంట్ చేసాము, దాని కింద ఎక్స్పెరిమెంట్లో ఏమేమి జరుగుతుంది అని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రూపంలో చూపించాము. మనకి కెమిస్ట్రీ అనేది ఇక మీదట ఈ విధంగానే ఉంటుంది. 7th క్లాస్ నుంచి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మనము ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా మనకి ఈ పాఠంలో ఉన్న రియాక్షన్స్. ఇవి కాకుండా మనకి స్థానభ్రంశ చర్యలు ఉన్నాయి. స్థానభ్రంశ చర్యలు అంటే మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాము. దాంతోపాటు ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు అని కూడా ఉన్నాయి, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. వీటన్నిటిని కూడా మనము లోహాలు అలోహాలు చెప్పుకునేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. ఎందుకంటే మనం వీటిని చదవాలి అంటే, ఈ స్థానభ్రంశ చర్యలను చదవాలి అంటే లోహాల యొక్క రియాక్టివిటీ ఆర్డర్ అనేది నేర్చుకోవాలి.
దానికి ఒక సింపుల్ ట్రిక్ అనేది నేర్పించడం జరుగుతుంది. సింపుల్ ట్రిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆ ట్రిక్ అనేది గుర్తుంటే మనకి లోహాల యొక్క రియాక్టివిటీ ఆర్డర్, అది ఏ విధంగా రసాయన చర్య యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది ఆర్డరు, ఏది ఎక్కువగా ఉంటుంది ఏది తక్కువగా ఉంటుంది లోహాల్లో అనేది మనకి క్లియర్గా గుర్తుంటుంది. కాబట్టి ఈ మిగిలిన చర్యలు ఏవైతే ఉన్నాయో స్థానభ్రంశ చర్యలు మనం నెక్స్ట్ పాఠంలో మాట్లాడుకుందాము. మనకి నెక్స్ట్ ఉన్న రియాక్షన్ ఐరన్ నుంచి ఏదైతే ఇనుము ఉంటుందో ఇనుము నుంచి తుప్పు రావటం, అంటే ఐరన్ నుంచి రస్ట్ రావటం. మనం ఇంతవరకు ఏం మాట్లాడుకున్నాం, జస్ట్ ఐరన్ అనేస్తాం, ఐరన్కి ఒక యారో గుర్తేసి ఇక్కడ రస్ట్ అని చెప్తాము, ఇది ఒక రసాయన చర్య అని చెప్తాము. కానీ అది కెమిస్ట్రీ కాదు. మనం నిజమైన రియాక్షన్ అర్థం చేసుకోవటం ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే మనము ఆ ఇనుముని గాలిలో ఉంచుతామో తేమ ఆక్సిజన్ రెండు ఉన్నప్పుడు అది వాటితో రియాక్ట్ అయ్యి చిలుము అనేది ఫామ్ చేస్తుంది. ఆ చిలుమునే మనము రస్ట్ అంటాము. ఇనుమే కాకుండా కాపర్ కూడా గాలిలో ఉన్న తేమతో, అదేవిధంగా గాలిలో ఉన్న మాయిశ్చర్ దాంతోపాటు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆకుపచ్చ రంగులో దాని యొక్క చిలుమును చూపిస్తుంది. అదేవిధంగా వెండి వస్తువులు కూడా నల్లటి చిలుమును చూపిస్తాయి. అంటే ఇవన్నీ కూడా ప్రతి మెటల్కి ఉండే ఒక కామన్గా ఉండేటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట. ఐరన్ విషయానికి వచ్చేసరికి దీన్ని ఏమంటామంటే రస్ట్ అంటాము. మనకి ఈ హోల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఏమంటామంటే కరోజన్ అంటాము. కరోజన్ అంటాం దాన్ని. ఇది ప్రతి పదార్థంలో ప్రతి మెటల్లో జరుగుతుంది. కాపర్ విషయానికి వచ్చేసరికి ఇది కరోడ్ అయ్యి గ్రీన్ కలర్కి మారుతుంది, గ్రీన్ కలర్లోకి మారుతుంది. అదేవిధంగా సిల్వర్ విషయానికి వస్తే అది కరోడ్ అవ్వటం వల్ల, కరోజన్ జరగటం వల్ల అది బ్లాక్ కలర్లోకి మారుతుంది. అదేవిధంగా ఐరన్ విషయానికి వచ్చేసరికి దాన్ని మనము కరోజన్ అనకుండా రస్టింగ్ అంటున్నాము. ఇది కూడా కరోజనే, కాకపోతే ఐరన్కి ఒక స్పెషల్ పేరు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే వాతావరణంలో ఆక్సిజను అదేవిధంగా నీటి యొక్క తేమ శాతం అనేది ఎక్కువగా ఉందో, ఆక్సిజన్ అదేవిధంగా తేమ శాతం ఎక్కువగా ఉందో, ఈ ఐరన్ నుంచి వచ్చిన ఆ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ వీటితో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక మెటల్ అనేది ఎలక్ట్రాన్లను కోల్పోవటాన్ని మనం ఏమంటాము, లౌజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాము, మనం ఆక్సీకరణము అని మాట్లాడుకున్నాము. కాబట్టి మొట్టమొదట ఏం జరుగుతుందంటే, ఆ ఐరన్ ఏదైతే ఉందో ఇనుము ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెంది Fe ఉన్నది Fe+2గా మారుతుంది. 2 ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. ఈ కోల్పోయిన ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయంటే వాతావరణంలోని ఆక్సిజన్తో అదేవిధంగా నీటితో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తుందంటే హైడ్రాక్సైడ్ యానయాన్స్ని ఫామ్ చేస్తుంది. హైడ్రాక్సైడ్ యానయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఈ యానయాన్స్ మనకి Fe+2 అంటే ఆల్రెడీ ఆక్సీకరణం చెందినటువంటి ఇనుము, ఎందుకంటే +2 స్టేజ్కి వచ్చింది అది ఎలక్ట్రాన్లను కోల్పోయి. అలాంటి ఆక్సీకరణం చెందినటువంటి ఇనుము ఎప్పుడైతే తిరిగి ఈ హైడ్రాక్సైడ్స్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే లైట్గా గ్రీనిష్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి పదార్థం ఏర్పడుతుంది దాని మీద. అప్పుడే ఇంకా చిలుము స్టార్ట్ అవడం మొదలవుతుంది ఆ ఇనప వస్తువు మీద. మనం ఎప్పుడైనా గమనించవచ్చు, మొట్టమొదట ఇనుము తుప్పు పట్టేటప్పుడు స్టార్టింగ్ ఈ గ్రీనిష్ బ్రౌన్ కలర్ ఉంటుంది, అంతేగాని డైరెక్ట్గా రెడ్డిష్ బ్రౌన్ రాదు. తర్వాత ఎప్పుడైతే ఈ FeOH2 గ్రీనిష్ కలర్ బ్రౌన్ పదార్థము దాని మీద తుప్పులాగా పట్టడం స్టార్ట్ అయిందో అదేం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న మరింత గాలితో, మరింత ఆక్సిజన్స్తో, మరింత మాయిశ్చర్తో, తేమ శాతంతో రియాక్ట్ అవడం వల్ల అది ఏం ఫామ్ చేస్తుందంటే FeOH3 ఫెర్రస్ హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఫెర్రస్ హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ పదార్థం పేరు అది. OH2 OH3 వీటిని ఏమంటాము, హైడ్రాక్సైడ్ అంటాము. ఐరన్ అంటే ఫెర్రస్, సో ఫెర్రస్ హైడ్రాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఈ ఫెర్రస్ హైడ్రాక్సైడ్ దాంట్లో ఉన్న తేమ శాతాన్ని మొత్తం వదిలేసుకుంటుందో, తేమ శాతం మొత్తము గాలికి ఎవాపరేట్ అయిపోతుందో, వాటర్ మాలిక్యూల్స్ అనేవి పోయి ఏం ఫామ్ అవుతుందంటే Fe2O3 అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనము రస్ట్ లేకపోతే చిలుము, తుప్పు అంటాము. దీని యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, Fe2O3 XH2O. దీన్నే మనం ఏమంటున్నాము ఇక్కడ రస్ట్ అంటున్నాము, తెలుగులో తుప్పు అంటున్నాము. తుప్పుకి కెమికల్ ఫార్ములా ఏంటి అంటే Fe2O3 XH2O, అంటే హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అంటాం మనము. హైడ్రేటెడ్ అని ఎందుకు అంటున్నామంటే ఒక వాటర్ మాలిక్యూల్ దాంట్లో ఉంది కాబట్టి హైడ్రేటెడ్ అంటున్నాము. దీని యొక్క పేరు ఏంటి అంటే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్. సో టోటల్గా దీని పేరు ఏంటి అంటే హైడ్రేటెడ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్. హైడ్రేటెడ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ దీని యొక్క పేరు. దీన్నే మనం ఏమంటామంటే రస్ట్ లేదా తుప్పు అంటాము. ఈ విధంగా ఆ ఐరన్కి, ఇనుముకి తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ తుప్పు పట్టడం అనే ప్రాసెస్, రస్టింగ్ అనే ప్రాసెస్ మనకి విద్యుత్ విశ్లేష్య పదార్థాలు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. విద్యుత్ విశ్లేష్య పదార్థాలు అంటే ఎలక్ట్రోలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అయాన్స్గా ఉంటాయి మనకి. ఈ విధంగా అయాన్స్గా A+B- అనే అయాన్స్ వాటిలో ఉంటాయి. ఎప్పుడైతే నీటిలో ఈ పదార్థాన్ని కలుపుతామో A+గా B- విడిపోయి ఉంటాయి, రెడీగా ఉంటాయి అన్నమాట. ఈ పదార్థాలు ఏం చేస్తాయంటే ఈ విడుదలైన ఎలక్ట్రాన్లను, అదేవిధంగా ఈ విడుదలైన ఈ అయాన్స్, ఇది అయానే కదా మనకి, Fe+2 అనేది కూడా పాజిటివ్లీ చార్జ్డ్ క్యాటయాన్ మనకి, దానికి ధనావేశం ఉంది దానికి. ఇలాంటి ధనావేశము అదేవిధంగా రుణావేశం ఉన్న అయాన్స్ అన్నిటిని కూడా
ఈ విద్యుత్ విశ్లేష పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఒక చోట నుంచి ఇంకొక చోటికి. ఈ ఇనుముకి కావాల్సింది కూడా అదే, తుప్పు పట్టడానికి అదే కావాలి. ఈ ఎలక్ట్రాన్లన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొని రావాలి. ఆ తర్వాత ఈ ఫామ్ అయిన ఈ హైడ్రాక్సైడ్ని మళ్ళీ దీని దగ్గరికి తీసుకొని రావాలి. ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే దాంట్లో ఒక విద్యుత్ విశ్లేష పదార్థం కనుక ఉండటం జరిగితే, అంటే ఎలక్ట్రోలైట్, ఎప్పుడైతే ఆ ఇనుము ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఉందో ఈజీగా తుప్పు పట్టిపోతుంది, చాలా ఫాస్ట్గా తుప్పు పట్టిపోతుంది. దీనికి ఉదాహరణ మనం చూస్తుంటాము, సముద్రాలలో వాడేటువంటి ఓడలు, పెద్ద పెద్ద ఓడలు కానీ చిన్న చిన్న పడవలు కానీ, ఇవి ఎప్పుడైతే వాటిలో ఇనుము కానీ స్టీల్ కానీ వాడుతుంటారో త్వరగా తుప్పు పట్టిపోతుంది. ఎందుకంటే సముద్రపు నీటిలో ఉంది ఏంటి, ఉప్పు దాంట్లో కరిగిపోయి ఉండటం వల్ల, NaCl కరిగిపోయి ఉండటం వల్ల Na అనేది క్యాటయాన్గా ఉంటుంది, Cl అనేది యానయాన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు నీటిలో కరిగిపోయి ఉండటం వల్ల ఇవి ఏం చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్లని, ఈ హైడ్రాక్సైడ్లని, తర్వాత ఈ Fe+2 అయాన్స్ని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాయి ఫాస్ట్గా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలరా, నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను, తొందరగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇవి చాలా ఫ్రీగా కదులుతూ ఉంటాయి, దాంట్లో చాలా పెద్ద సైజులో ఉంటాయి, ఫ్రీగా కదులుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది ఉంటుందో ఐరన్ చుట్టూ, ఈ రస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎలక్ట్రోలైట్ అనేది కనుక ఎక్కువ ఉంటే రస్టింగ్ అనేది కూడా మనకి ఎక్కువ జరగటం గమనించవచ్చు. దీనికోసమే మనకి ఏం చేస్తామంటే పడవల్లో వెళ్ళేటప్పుడు, అదేవిధంగా పెద్ద పెద్ద ఓడలకి గాల్వనైజేషన్ అనే పద్ధతిని వాడతారు. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఏంటిది గాల్వనైజేషన్, తెలుగులో కూడా గాల్వనైజేషన్ అనే అంటాము. గాల్వనైజేషన్ అంటే ఏంటంటే ఈ ఎలక్ట్రోలైటర్ వల్ల త్వరగా తుప్పు పట్టిపోతుంది ఇనుము అని, దానికి ఏం చేస్తారంటే పైన జింక్తో పూత పోస్తారు. జింక్ మెటల్తో లేకపోతే క్రోమియం మెటల్తో దాని మీద పూత పోయటం జరుగుతుంది. ఈ పద్ధతిని ఏమంటామంటే గాల్వనైజేషన్ పద్ధతి అంటాము. ఒకవేళ గాల్వనైజేషన్ చేయలేని క్రమంలో ఏం చేస్తామంటే దాని మీద పెయింట్ వేయటం జరుగుతుంది, ఏదో ఒక పెయింట్. ఆ పెయింట్లో ఉండేవేంటి, భారలోహాలు, మనకి మెర్కురీ కానీ లెడ్ కానీ ఇలాంటి పదార్థాలు దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ భారలోహాలు త్వరగా ఈ విధంగా తుప్పు పట్టనిదు ఐరన్ని. ఈ విధంగా మనము ఐరన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి గాల్వనైజేషన్ పద్ధతి ద్వారా జింక్ లేదా క్రోమియం పూత పూయటం ఆ పదార్థం మీద. లేదు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పెయింట్లు వేయటము, భారలోహాలు ఉన్న పెయింట్లు, లెడ్ కానీ మెర్కురీ కానీ ఉన్న భారలోహాలతో పెయింట్లు వేయడం ద్వారా ఈ రస్టింగ్ అనే ప్రాసెస్ని మనం చాలా తగ్గించిన వాళ్ళం అవుతాము. లేదంటే ఈ ఇనుముతో కట్టిన కట్టడాలన్నీ త్వరగా రస్ట్ అయిపోతాయి, తుప్పు పట్టిపోతాయి. అందుకే మనం గమనించవచ్చు, పెద్ద పెద్ద కట్టడాలు కానీ మనం ఇంట్లో వాడుకునే చిన్న చిన్న పదార్థాలు, ఇనుముతో ఉన్న పదార్థాలు, వాటికి either పెయింట్ అన్నా వేసి ఉంచుతారు, లేకపోతే ఈ గాల్వనైజేషన్ ప్రక్రియ ద్వారా దాని మీద జింక్ కోటింగ్ అన్నా ఉంటుంది. ఇది మనకి రస్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ఐరన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కరోజన్. కరోజన్ అనేది మనం చెప్పుకున్నట్టు కాపర్లోను, సిల్వర్లోను, అన్ని మెటల్స్లోనూ జరుగుతుంది. ఐరన్లో జరిగే కరోజన్ ప్రాసెస్నే మనము రస్టింగ్, తుప్పు పట్టడము, చిలుము పట్టడము అంటాం. ఇది ఓవరాల్గా మనకి ఈ పాఠంలో ఉన్న రియాక్షన్స్. నెక్స్ట్ పాఠం మనం ఎప్పుడైతే లోహాలు అలోహాలు స్టార్ట్ చేసుకుంటామో దాంట్లో మరిన్ని కెమికల్ రియాక్షన్స్ వస్తాయి. దాంట్లో లోహాల యొక్క రియాక్టివిటీ ఆర్డర్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాంట్లో ఒక చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ మనం అప్పుడు చెప్పుకుందాం. ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించినవన్నీ రివైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.